ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్ దద్దరిల్లుతుంది. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతలతో నిరంతరం అట్టుడుకుతుంది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తున్నారు. పేలుడు శబ్దాలు వినగానే తమను తాము రక్షించుకునేందుకు బేస్మెంట్ కు పరుగులు తీస్తున్నారు. దాదాపు ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. मेरी बेटी शहीद बस्ती में पढ़ती है। अब मैं वो नहीं बोलती हूँ कि मेरी बेटी शी स्पेशल, नहीं, हमारे लिए सारे बच्चे स्पेशल है। हमारे बच्चों को इवैक्यूएट कीजिए। हम आपके रिक्वेस्ट करते हैं, रिक्वेस्ट कर रहे हैं कि उनको वहाँ से प्लीज, वो इस पोजिशन में नहीं है। कल से उनको पैनिक अटैक कुछ खा नहीं पा रहे हैं, पूरी रात जागते हैं। वो बिल्कुल उसी एरिया में है, कभी यहाँ से कभी कुछ मेरी हुई है। रात के 2 बजे वो मैसेज 1 घंटे के बाद हो रही है, क्योंकि नेट पूरा बंद हो चुका है। हम रात को बिल्कुल सो रहे हैं। तेहरान में ये सादाबाद में बिल्कुल पॉश एरिया है जी, बिल्कुल तेहरान जल रहा है एक हिसाब से। वहाँ पे कोई चीज सेफ नहीं है, कोई गली सेफ नहीं है, वहाँ पे कुछ सेफ नहीं बचा है। టెహ్రాన్లోని షాహిద్ యూనివర్సిటీలో 350 మంది భారతీయ విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారు. దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కానీ ఏం జరుగుతుందోనని వారు భయపడుతున్నారు. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నట్లు పోస్టులు పెట్టి వేడుకుంటున్నారు. పరిస్థితి చేయిదాటక ముందే మమ్మల్ని తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అక్కడ పరిస్థితి ఏమీ బాలేదని రోజు కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. వైద్యులుగా మారేందుకు ఇక్కడికి వచ్చాం, కానీ ఇప్పుడు ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించాల్సిన వస్తుందని వారు వాపోతున్నారు. తాగునీటిని కూడా భద్రపరుచుకోవాలని అధికారులు చెబుతున్నారు. తమను రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరికొంతమంది భారతీయ విద్యార్థులు కూడా ఇలాగే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. ఇజ్రాయెల్, ఇరాన్ కు సంబంధించి 2 దేశాల మధ్య నడుస్తున్నటువంటి యుద్ధ పరిస్థితులు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి. సో 200 క్షిపణులు ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ లో వరుసపెట్టి దాడులు, క్షిపణి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. చూస్తుండగానే ఇల్లు నేలమట్టం అవుతున్నాయి. భారీ శబ్దాలతో 2 దేశాల్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలు దద్దరిల్లిపోతున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే ఇరు దేశాల్లో వచ్చినటువంటి దాడుల్లో ఇరాన్ లో వచ్చేసి 350 మంది పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అదే ఇజ్రాయెల్లో 10ల సంఖ్యలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 2 దేశాలు కూడా తీవ్ర స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. సో మొత్తంగా కూడా ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడిలో ఇరాన్ పూర్తిగా దెబ్బతింటూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇరాన్ కు సంబంధించిన ప్రధాన నగరం టెహరాన్ లో యుద్ధ పరిస్థితి కనబడుతూ ఉంది. ఎక్కడ చూసిన శిథిల భవనాలు, వందలాది మంది క్షతగ్రాస్తులు కనబడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మొత్తం శిథిల భవనాలతో పాటుగా ఆ ప్రమాదంలో గాయపడ్డ వారు మృతదేహాలు ఎక్కడ కుప్పలుగా మృతదేహాలు పడుతూ ఉన్నాయి. సో క్షణంగా ఒకటి అక్కడ ఉన్నటువంటి టెహరాన్ లో మొత్తం కూడా పేలుళ్లు సంభవిస్తున్నాయి, క్షిపణి ప్రయోగాలు జరుగుతున్నాయి, డ్రోన్లతో అటాకులు. తీరిక లేకుండా కూడా అసలు గ్యాప్ లేకుండా ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకుపడుతూ ఉంది. సో దీంతో అక్కడ స్థానిక ప్రజల పరిస్థితి తీవ్ర భయంకరంగా, ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే వందలాది మంది మృతి చెందారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వారందరూ కూడా శస్త్రచికిత్స అందిస్తున్నారు. ఇరాన్ లోని ప్రధాన టెహరాన్ తో పాటు ఇతర నగరాలు ఎక్కడ చూసినా యుద్ధ సైరన్లు మోగుతా ఉన్నాయి, అలర్ట్లు మోగుతా ఉన్నాయి. దీంతో కొంతమంది ఎవరైతే కీలక అధికారులు అక్కడ ఉన్నటువంటి సుప్రీం ఇరాన్ చీఫ్ అయినటువంటి వాళ్ళంతా కూడా బంకర్ లో తలదాచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ మొత్తంగా ఉద్రిక్త పరిస్థితులు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇరాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో, ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఆ భారతీయుల పరిస్థితి ఏందనేది అందరిలో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే అక్కడ వందలాది మంది, వేలాది మంది ఉన్నటువంటి భారతీయులు, కొంతమంది విద్యార్థులు వైద్య విద్య కోసం ఇరాన్ కి సంబంధించి ఇరాన్ కు వెళ్తే మరికొంతమంది ఉపాధి కోసం కూడా వెళ్లిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఈ భారతీయుల పరిస్థితి ఏందనేది ఇప్పుడు సర్వత్రా టెన్షన్ నెలకొంది. ఇప్పటికే కేంద్ర విదేశాంగ మంత్రి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ లో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఆరా తీసే ప్రయత్నం
చేస్తా ఉంది. వాళ్ళని వీలంతగా సురక్షితంగా తిరిగి భారత్ కు రప్పించేందుకు కూడా ప్రయత్నాలు జరిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఒక షాహిదీ మెడికల్ కాలేజీలో 350 మందికి పైగా వైద్య విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా కాశ్మీర్లుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా 350 మంది పైగా వైద్య విద్యార్థులు ఉన్నారు. వీటికి తోడు వేల సంఖ్యలో ఎంతో మంది ఉపాధి కోసం ఇరాన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అందులో తెలుగు వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్ కు సంబంధించి ఇరాన్ లో కొంతమంది మన ఇక్కడ తెలుగు వారు మహిళలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది మహిళలు అక్కడ నర్సు ఉద్యోగ రీత్యా అక్కడ పోయినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళందరూ కూడా క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న వారు తెలుగు వారితో మాట్లాడిన సందర్భంలో ప్రతి క్షణము ఇక్కడ బాంబుల వర్షం కురుస్తా ఉంది, క్షిపణి ప్రయోగాలు జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా సైరన్లు, యుద్ధ వాతావరణం ఉంది. మాకు పరిస్థితి చాలా భయంకరంగా ఆందోళనకరంగా ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ తెలుగు వాళ్ళు చెప్తా ఉన్నారు. రాత్రి బవలు కూడా ఈ సైరన్లు మొత్తం అవుతున్నాయి, క్షిపణుల వర్షం కురుస్తా ఉంది అని చెప్పేసి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి పలు తెలుగు సంఘాలు, తెలుగు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశం వెళ్ళిన వాళ్ళందరూ కూడా తెలుగు వారు ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో అదే సందర్భంలో ఇజ్రాయిల్లో కూడా ఉన్నారు. ఈ రెండు దేశాల ఉద్రిక్త పరిస్థితుల్లో భారతీయుల పరిస్థితి, ముఖ్యంగా తెలుగు వారి పరిస్థితి ఏందనేది ఇప్పటికే కేంద్రం ఆరాధిస్తోంది. సో వాళ్ళందరినీ కూడా వీలంత త్వరగా సురక్షితంగా ఉండాలని చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో వీలంత వరకు వారిని తిరిగి భారత్ రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కేవలం ఈ నెల మొన్న 14వ తేదీని ఒక్కరోజే 2000 క్షిపణులు అక్కడ ఉన్నటువంటి ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో ఇటు ఇజ్రాయెల్ నుంచి కూడా అదే స్థాయిలో క్షిపణి ప్రయోగం జరిగినట్టు తెలుస్తోంది. సో మొత్తంగా కూడా రెండు దేశాలు ఎవరు కూడా కాంప్రమైజ్ కాకుండా ఎవరికి వారు పెద్ద యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు. అధునాతనమైనటువంటి మిజైళ్ల ప్రయోగాలు జరుగుతా ఉన్నాయి. ఒకవైపు ఆ రాడార్ వ్యవస్థను కుప్పగూలుస్తా ఈ దాడులు జరుగుతా ఉన్నాయి. ఆ క్షణం ఇటు గత 4 రోజులుగా చూసుకుంటే రోజు రోజుకు పరిస్థితులు చేయి దాటిపోతున్నాయా అనిపిస్తా ఉంది. సో ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటే మొత్తంగా కూడా అణ్వస్త్ర ఆయుధాలు కావచ్చు, మొత్తంగా కూడా అణుత్పత్తి కేంద్రాలను టార్గెట్ చేసుకుని అక్కడ చెముడు క్షేత్రాన్ని టార్గెట్ చేసుకుని వరుస దాడులకు పాల్పడుతూ ఉంది. ఇరాన్ గనక ఇలా వదిలేస్తే అణ్వస్త్ర ఆయుధాలను తయారు చేస్తూ ఉంటూ అణ్వాయుధాలు పోగు చేసుకుంటూ పోతుంది. ఇది యావత్ ప్రపంచానికి, కేవలం ఇరాన్కే కాదు, యూరోపియన్ కంట్రీస్ కాదు, యావత్ ప్రపంచాన్ని మనుగడకే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అది సహించము. అణ్వాయుధాలు లేని దేశంగా మార్చడమే మా లక్ష్యము. ఇరాన్ ఆ వైపుగా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. అప్పటి వరకు ఈ యొక్క యుద్ధము కొనసాగుతుంది, దాడులు కొనసాగుతాయని చెప్పేసి ఇరాన్ పై ఇప్పటికే ఇజ్రాయెల్ కోపంగా ఉంది. ఆ విధంగా ప్రకటించింది కూడా. ఇదే నేపథ్యంలో అక్కడ మరొక ప్రకటన కూడా చేసింది. ఇరాన్ కు సంబంధించి ఇరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చడానికి కుట్రలు బంతా ఉంది, ఇప్పటికే వ్యూహాలు బంతా ఉంది. సో వాటన్నిటికి కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ సమాధానం చెప్పబోతోంది. యూరోపియన్ కంట్రీస్ కు ఇప్పుడు ఇరాన్ పెను సవాల్ అయ్యే ప్రమాదం ఉంది. సో వాటిని భవిష్యత్తు దృష్ట్యా ముందుగానే ఇరాన్ సంబంధించి ఇజ్రాయెల్ మేల్కొని ఇరాన్ కు దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇరాన్ మొత్తంగా కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇరాన్ కనుక వదిలేస్తే అది భవిష్యత్తు మొత్తం అణ్వాయుధాలతో, మొత్తంగా కూడా అణ్వాయుధాలతో ప్రపంచ దేశాల పైన విరుచుకుపడే అవకాశం ఉంటుంది. సో అది ఎట్టి పరిస్థితుల్లో అది క్షేమకరం కాదు. అందుకోసమే మేము ఈ దాడులకు పాల్పడాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటిస్తా ఉంది. మరోవైపు అమెరికా కూడా చర్చలు జరుపుతా ఉంది. ఒమెన్ లో చర్చలు 6వ దఫా చర్చలు ఒమెన్ లో జరగాల్సి ఉంది. కానీ ఒకవైపు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆ చర్చలు కూడా ప్రతిష్టంభన నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే అమెరికా కూడా ఒకవైపు చర్చలు జరపాలని భావిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం ఏమాత్రము సిద్ధంగా లేనట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్ దాడికి చేస్తా ఉంటే ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికానే ఉంది. ఒకవైపు చర్చలంటూ చెప్తూనే మరోవైపు ఈ దాడులకు ఉసిగొలుపుతోంది. సో దీని అంతటి కారణం అమెరికా అని చెప్పేసి ఇరాన్ భావిస్తుంది. సో మొత్తంగా కూడా ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ఇరాన్ కూడా యూరోపియన్ కంట్రీస్ అన్నిటిని టార్గెట్ చేసుకొని వరుసగా దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మొత్తంగా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో నౌకాదళాలను అప్రమత్తం చేశాయి. దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా గ్రహిస్తా ఉంది. ఒకవేళ కనుక ఇరాన్ కనుక తన పరిధి దాటి అమెరికా వైపు చూసినా, అమెరికా వైపు దాడులకు పాల్పడితే మాత్రం భవిష్యత్తులో ఎప్పుడు ఊహించని
పరిస్థితి ఇరాన్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒక రకంగా హెచ్చరించారు. సో అది ఒక రకంగా ఉంటే బ్రిటన్ కూడా ఇప్పుడు పశ్చిమాసియా దేశాలకు సంబంధించి ఇరాన్ కు అడ్డుకట్ట వేయాలంటే ఇజ్రాయెల్ కు సహకరించాల్సిందే అనే ఒక ఆలోచనలో ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కొన్ని బలగాలను కూడా బ్రిటన్ ఇజ్రాయెల్ కు మద్దతుగా పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి కనబడుతోంది. సో దీంతో ప్రస్తుతం అక్కడ ఇండియాకు సంబంధించినటువంటి భారతీయులు ఉన్నారు. ఎక్కడైతే ఇరాన్, ఇజ్రాయెల్ ఆ రెండు దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితికి సంబంధించి విదేశాంగ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు ఆరాధించే ప్రయత్నం చేస్తా ఉంది. ఎప్పుడు వాళ్ళకి మొత్తం కూడా వాళ్ళ క్షేమంకు సంబంధించి క్షేమంగా ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తా ఉంది. అదే సందర్భంలో మొత్తంగా కూడా ప్రస్తుతానికి విదేశాంగ శాఖ చర్చలు ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళని త్వరగా వాళ్ళందరినీ భారత్ రప్పించాలని ఒక ఆలోచనలో ఉంది విదేశాంగ శాఖ. సో ఆ వైపుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి భారతీయులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నిత్యం ఆ బాంబుల శబ్దాలతో క్షిపణుల దాడులతో దద్దరిల్లుతుంటే ఆ ప్రాణాలు అచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. సో బతుకు జీవులను బతుకుతున్నారు. కాబట్టి భారత్ ప్రభుత్వం కూడా తమను కాస్త వీళ్ళని త్వరగా ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భారతీయులు కోరుకుంటున్నారు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. కాగా తాజా పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితిని టెహ్రాన్లో భారత ఎంబసీ నిరంతరం గమనిస్తుందని తెలిపింది. అక్కడ భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటామంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించామని తెలిపింది. మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నారని, కమ్యూనిటీ నాయకులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. పరిస్థితి మరింత తీవ్రంగా మారితే వారిని తరలిస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చింది మోదీ ప్రభుత్వం.